హాయ్ అండి. జొన్న రవ్వతో రాగి పిండితో సంగటి చేసుకుందాము. చాలా బాగుంటుంది. వైట్ జొన్నలు తీసుకున్నాను, పచ్చ జొన్నలు కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. వైట్ జొన్నలు తీసుకొని మిక్సీ జార్లో వేసి ఒక గ్లాసుడు వరకు రవ్వ తీసుకున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 4 గ్లాసుల వాటర్ కొద్దిగా రాళ్ళుప్పు వేసుకొని మూత పెట్టి లైట్గా వేడైన తర్వాత మనం వేసుకుందాము. ఈలోపు అయితే ఆ సంగటి పైకి చామదుంపలు గ్రేవీ చేసుకుందాము. 2 విజిల్ వచ్చే వరకు చామగడ్డలు ఉడికించుకోవాలి. ఈ రవ్వ అంతా కూడా మూత తీసి వాటర్లో వేసి లైట్గా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఫుల్ మూత పెడితే పొంగిపోతుంది. ఇలా ఉడికించుకొని కాస్త టైం పడుతుంది. స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకుంటే త్వరగా ఉడుకుతుంది. కాస్త ఈ రవ్వ అనేది గట్టిగా ఉంటుంది. మనం తినే సరే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం కూడా గట్టిగా ఉంటాము. ఆ రవ్వలాగానే గట్టిగా బాడీ అవుద్ది. మన జొన్న రొట్టెలు కూడా ఎక్కువ నెయ్యి పోసుకుంటే ఆ రొట్టె టేస్టే వేరండి. ఇలా ఒక గ్లాస్ వరకు మళ్ళీ రాగి పిండి వేసుకొని బాగా కలిపేసుకొని 2-3 స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసి మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక 5-10 నిమిషాలు అలాగే ఉంచాలి స్టవ్ పైన. వెంటనే తీసేయకూడదు. మనకి రాగి పిండి కూడా కాస్త వేడికి మగ్గితే బాగుంటుంది. ఇలా బాగా కలుపుతూ కాసేపు మూత పెట్టి కిందకి దించి అలాగే సైడ్కి పెట్టుకోవాలి. మనకి చామదుంపలు అన్నీ కూడా ఉడికిపోయినాయి కాబట్టి పొట్టు తీసి పీసెస్ చిన్న చిన్నగా కావాలంటే చిన్న చిన్నగా, అలా దుంపలతో కూడా వండుకోవాలంటే వండుకోవచ్చు. నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. చామదుంపలకి పోపు వేస్తున్నాను. స్టవ్ పైన బాండి పెట్టుకొని కొద్దిగా కొబ్బరి నూనె, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు, ఒక 5-6 టమాటాలు మెత్తగా పేస్ట్ చేసి వేసుకున్నాను. మీరు పులుసులకు కూడా చేసుకోవచ్చు. కావాలంటే కొద్దిగా చింతపండు గుజ్జు కూడా వేస్తే బాగుంటుంది. నేను 1 టమాటా వేసుకున్నాను. కొద్దిగా రాళ్ళుప్పు, కారము, ధనియాలు, జీలకర్ర పొడి, అంతేనండి. మూత పెట్టి ఒక్క పొంగు వచ్చాక ఈ కట్ చేసి పెట్టుకున్న చామదుంపలన్నీ కూడా వేసేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే రెడీ అయిపోయిందండి. కింద దించేసుకుందాము. ఈ జొన్న రాగి సంగడి అయితే ఇలా వేసుకొని ఆ చామగడ్డ గ్రేవీతో పాటు దుంపలు కూడా వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి. నెయ్యి కాస్త ఎక్కువగా వేసుకోండి. రాగి ముద్ద తినే జొన్న సంగడి ఒట్టి జొన్నతో కూడా సంగడిలా చేసుకొని తినవచ్చు. దాంట్లోకైనా నెయ్యి ఎంత తింటే అంత ఆరోగ్యానికి మంచిదండి. చాలా టేస్ట్గా ఉంది.